కొత్త ప్రభుత్వాలు కొత్త పథకాలు దాంతోపాటు పాత ప్రభుత్వాలు చూస్తున్నారు కదా. బాగానే ఉన్నాయి. జగన్ కన్నా బాగున్నాయి. సరే, ఏ అంశాల్లో బాగా ఫాస్ట్గా వెళ్తుంది ఇటు అమరావతి డెవలప్మెంట్? జనాలకి 4,000 పింఛన్ ఇవ్వటం, టయానికి ఇవ్వడం డబ్బులు, గవర్నమెంట్ అన్ని రకాలుగా చేస్తుంది. పర్వాలేదు, ఆయన మీద పర్వాలేదు. ఎలా ఉంది సార్? ఒక పక్క రియల్ ఎస్టేట్ ఏదైనా కదిలినట్టు అనిపిస్తుంది. ఏం లేదు, రేట్లు అయితే పెంచారు కానీ ఏం కదలకలేదు. అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు ఇంకా స్పోర్ట్స్ సిటీలు అంటున్నారు, ఇంకొంచెం ల్యాండ్ కావాలంటున్నారు. రైతులు వ్యవహారం ఎలా ఉంది? ఆయన చేసే పద్ధతులు బాగానే ఉంటాయి. కష్టపడి మన కోసం బాగా పనిచేస్తున్నారు, దానికి మెచ్చుకోవాలి ఆయన. ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వెళ్తే కొంతవరకు ఉపయోగం అంటున్నారు సార్. మరి ఆ విధానం పీపీపీ విధానంలో నాకు తెలియదు, చదువుకోలేదు నేను, దాని విషయం మనకు తెలియదు. సార్, ఈ జోజీ నగర్ పర్యటన ఎలా అనిపించింది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కదా, ఏదో 42 ఆయన చేసి జనాలు వచ్చినప్పుడల్లా మనిషిని వాడు చంపుకుంటే వెళ్తున్నాడు. అది ఆయన చేసే ఘనకార్యం. అది గిట్టుబాటు ధర లేదంటారా? రైతులకు గిట్టుబాటు ధర లేదంటారా? ఏమండి, ఏమి చిన్నప్పుడు తింటూనే ఉన్నాం. వాళ్ళకి గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా 100 రూపాయలకు కొన్న ఎకరం వాళ్ళ కోట్ల రూపాయలు, వేల రూపాయలు చేస్తున్నారు. అదే వాళ్ళకి మిగిలేది. పంట పండించి తిందామని కాదు వాళ్ళు 100 రూపాయలకు కొన్న ఎకరం వాళ్ళు 10 లక్షలు చేస్తుంది, 1 కోటి రూపాయలు వాళ్ళ అదృష్టం. అది పంటలు ఎప్పుడూ డబ్బులు మిగలవు. కష్టపడి వాళ్ళు పండించబట్టు మనం తినగలుగుతున్నాం. కానీ ప్రపంచ స్థాయి నేతలు ఎవరన్నా వచ్చినా ఉండటానికి రుషికొండ ప్యాలెస్ కట్టామని ఈయన అంటున్నారు. మరి యోగాకేమో 330 కోట్లు అంటున్నారు. ఏం జరుగుతుంది? అది రుషికొండ చేసింది ఆయన పొరపాటు. వీళ్ళు సరి చేసుకుంటే బాగుంటుంది. ఎలా ఉంది సార్? యంగ్ లీడర్స్ ఉన్నారు. ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అటుపక్క లోకేష్ గారు ఐటీ మినిస్టర్. రేపు 2029 వీళ్ళిద్దరికి అవకాశం ఉందా సీఎం బరిలో? ఇంకా ఆయన వయసు అయిపోతే వీళ్ళిద్దరికి అవకాశాలు ఉన్నాయి. సార్, కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు కదా, ఏవియేషన్ బాగానే చేస్తున్నారండి. జగన్ అంతా ఉన్నది పాడు చేసి వెళ్ళాడు. మనం చెప్పకూడదు అందుకని ఎక్కువ. గాడిలో పెట్టగలరా మరి వీళ్ళంతా? దాన్ని పర్వాలేదు, 50% చేయగలరు. నమ్మకం ఉంది దీని మీద జనాలకి. పోయినసారి అంటే ఒకసారి జగన్ ఒకసారి చూద్దామని రాజశేఖర్ కొడుకు కాబట్టి చూద్దాం అనుకున్నారు. 5 ఏళ్ళు చూశారు, ఆయన పరిపాలన నచ్చలేదు, ఇంటికి పంపించేశారు. వీళ్ళు ఉన్న రోజులు వీళ్ళదే ఇంకా పరిపాలన. ఇంకా కొత్త వాళ్ళు రావడానికి అవకాశం లేదు. ఎలా ఉంది సార్? ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం అంటున్నారు. ఏప్రిల్ 1 విడుదల అంటున్నారు. 25 లక్షలు ఒక కుటుంబానికంటే మామూలు విషయం కాదు కదా. హాస్పిటల్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళు సరిగా పట్టించుకోవటం లేదండి, చేయటంలా. ఎలా ఉంటుంది సార్? రాబోయే కాలం ఎలా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి అనంతరం అంటున్నారు కదా, మన ఏపీలో కూడా. తెలంగాణలో ఆల్రెడీ తర్వాత జెండా అంతా పసుపు జెండానే, ఇంకా జగన్ జెండా ఎక్కదు, అయిపోయింది. ఆయన జీవితం ఆయనే పాడు చేసుకున్నాడు. రోడ్లు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు అన్ని కంట్రోల్లో లేదండి, ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది పడాల్సిన విషయం ఏమి లేదు. సామాన్యుడికి ఎప్పుడు నిత్యావసర సరుకులు ధరలే సార్ ఎలా ఉంది? కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అది కంట్రోల్ చేస్తే బాగుండేది. ఏటా పెరిగే ఇంటి పనులు ఉంటాయి, మరి ఎలా ఉంది? సరే, పెరగలేదు కానీ పెంచలేదు కానీ ఆ బస్సుకి ఇచ్చే డబ్బులు వేరే దానికి ఉపయోగించుకుంటే బాగుండేది. బస్సు ఫ్రీ పెట్టారు, బాగానే ఉంది. ఇది రోజుకి 20-30 మిగులుతాయి. వాళ్ళు లేనోడు హాస్పిటల్లో జారలేకపోతున్నాడు, అక్కడికి వెళ్తే లక్షలు కావాల్సి వస్తుంది. జిల్లాల యాత్ర అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. జనవరి అనంతరం అవుతుందా బస్సు మీద జిల్లాల యాత్ర? చేయొచ్చు, ఆయన ఏదైనా పట్టుదల గల మనిషి, ఏదైనా చేయగలడు. అది ఎందువల్లంటే 53 రోజులు జైల్లో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం గొప్పతనం. ఆయన ఏదైనా సాధించగలడు అనేది అందరి మనసులో ఉంది. అది 15 ఏళ్ళ సమయం ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా? మొత్తం అంతా కూడా బాగా అభివృద్ధి. ఉన్న రోజులు వీళ్ళేనండి, ఇంకా జనాలు మార్పు కోరుకుంటూ మనం చేయగలిగేది ఏం లేదు కానీ పరిపాలన బాగానే ఉంది. మొత్తంతో పాటు అమరావతి అభివృద్ధి ఎలా అనిపిస్తుంది సార్? గతంలో చూసుకుంటే 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు కాబట్టి వీటితో చూసుకుంటే రెండు కళ్ళు అంటున్నాయి ప్రభుత్వాలు, అభివృద్ధి సంక్షేమం కూడా. మరి మీ మాటలో ఏమంటారు? చాలా ప్రశాంతంగా నడుస్తుంది వ్యవహారం అంతా కూడాను. గందరగోళం, ఆందోళన ఏమీ లేవు. డెవలప్మెంట్ కూడా ఉంటుంది, ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుందనే ఉంది. వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేసినట్టయితే ప్రజలు ఈ విధంగానే ఆదరిస్తారు. ఏ మాత్రం గాడి తప్పినట్టయితే మళ్ళీ అరాచకాలే వస్తాయి. ఇప్పటివరకు ప్రజెంట్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ఆయన కొంచెం గవర్నర్ని కలవడం జరిగింది. ఈ యొక్క సంతకాల సేకరణ వాళ్ళకి అందజేశారు. ఏమంటారు సార్? కొంచెం త్రిబుల్ విధానంలో వెళ్తే మనకు కొంచెం బెనిఫిట్ అంటున్నారు బాబు గారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి. అంత ప్రజలు కడుపు మండిపోయే ఇటువంటి ఘోరమైన తీర్పునిచ్చారు. ఇంకా మళ్ళీ ఇవాళ అది చేశారు, ఇది చేశారు, మేము మడి కట్టుకున్నామంటే మాత్రం
ఎవరిని నమ్మేది ఏముంటుంది? మీరు చేసి చూపించండి. మీకే ఓట్లు వేశారు, అఖండ విజయం ఇచ్చారు, మీరు నిలబెట్టుకోలేదు కాబట్టే కదా తీసేశారు. ఇవాళ మళ్ళీ మేము ఉద్ధరించేస్తాం, ఇవాళ మడి బట్టలు కట్టుకున్నామంటే అది ఎంతవరకు హాస్యాస్పదం అండి. దాని గురించి మనం మాట్లాడడం చేయటం అంటే మన అమాయకత్వం, మన మూర్ఖత్వం అవుతుంది. మంచి ఏదో నిర్ణయించుకోవటం, ప్రజలు కొన్ని కోట్ల మంది ఇచ్చిన తీర్పు అది. నేను ఒక్కడిని ఇచ్చింది కాదు, ఒకటి ఇచ్చింది కాదు. ఇన్ని కోట్ల మందిని తీర్పుని మనం ఎలా కాదనగలవండి? ఇదే తీర్పు అంతకుముందు కూడా ఇచ్చారు కదా, 2019లో కూడా ఇచ్చారు, అన్ని కోట్ల మంది ఇచ్చారు. మీరు చక్కగా చేసినట్టయితే మళ్ళీ మీరే ఉండేవాళ్ళు. ఇవాళ మేము అది చేసాం, ఇది చేసాం, అది మీరున్నప్పుడు చెయ్యండి. దిగిపోయాక మేము చేయటం ఏముంది? మీరు చేసేది ఏముంది? ఎలా ఉంది సార్ అంటే జోజీనగర్ పర్యటన గమనించారా? ఏదైతే ఉందో మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న భవానీపురం వచ్చారు, జోజీనగర్లో 42 ఇళ్ళు పడిపోవడం, అది కొంచెం అది కోర్టు పరిధిలో చూసుకోవాల్సిన వ్యవహారాలండి అవి. ఇవి రాజకీయంగా చేయాల్సిన వ్యవస్థలు కాదు అవి. కోర్టులు చూసుకోవాలి. కోర్టు తీర్పులు ఎలా ఉన్నట్టయితే అలా నడుచుకోవాలి. మీరు ఒక పార్టీ వాళ్ళు వాళ్ళు వచ్చి మేము చేసేస్తాం మీరు చేసేయండి ఆశ కొద్దీ అడుగుతారు, ప్రజలు అడుగుతారు. కానీ దాన్ని న్యాయ ప్రకారం జరగాల్సినవి జరుగుతాయి తప్ప మనం ఏం కాదలేమండి న్యాయస్థానం తీర్పుని. సార్ ఎలా ఉంది సార్ కొత్త విధానంలో మనకి 25 లక్షల లిమిట్తో ఆరోగ్య బీమా పథకం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అది ఇంతవరకు కొన్ని చోట్ల అడిగితే అది ఇంకా అమల్లోకి రాలేదని చెప్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇస్తామని అంటున్నారు. మరి అవ్వండి, వచ్చిన తర్వాత చెప్పాలి. మనం రాకముందు మనం ఏం చెప్తాం? కొన్ని చోట్ల అడిగితే మాకు ఇంకా రాలేదు, దానికి ఆర్డర్స్ రాలేదు, మేము చేయట్లేదు, ప్రజెంట్ అయితే మాత్రం అది అమలు కావట్లేదు అని చెప్పారండి. అక్కడ కార్డులు ఇచ్చే సంవత్సరం పైన అయింది. కానీ మరి ఇది అవ్వకపోవడం అంటే మరి ఎందుకు? అప్పుడు 2 years అయిందేమో కార్డులు ఇచ్చి. 18 నెలలు ఇంకా ముందే వాళ్ళు ఆ గవర్నమెంట్లో ఉండగానే ఇచ్చారు కార్డులు అయ్యి, కానీ అమల్లోకి రాలా. ఎలా ఉంది సార్ చూస్తే ఇదే విధానంలో అమరావతి డెవలప్మెంట్లో అమరావతి రైతులు 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఒప్పుకుంటారా? కొంచెం గందరగోళం సృష్టించినప్పటికీ సిఆర్డీఏ క్లారిటీ ఇచ్చింది కదా మొన్న, ఫ్లాట్స్ అన్ని కూడా ఇస్తారు. ఏమంటే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షంగానే ఉంటుంది, ప్రతిపక్షంగానే మాట్లాడతారు. ప్రజలు మంచి ఏంటి చెడ్డ ఏంటి నిర్ణయించుకున్నారు, ఖచ్చితంగా ఇస్తారండి. అమరావతి వీళ్ళు ఏదో చెప్పుడు మాటలు తప్పుడు మాటలు నమ్మే స్థితిలో వాళ్ళు లేరండి. ఇంకేదంటే నరకం అనిపించారు, 5 సంవత్సరాల పాటు నరకం అనిపించారు వాళ్ళు. ఏదో చిన్న చితకా కాదండి, ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే పరిస్థితిలో వాళ్ళు నరకం చూశారండి వాళ్ళు. ఇవాళ మళ్ళీ ఎవరో వచ్చి ఏదో చెప్పారని వాళ్ళు చేసేస్తారంటే ఇవన్నీ భ్రమలండి. పై వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చి చెప్పించుకునే మాటలు తప్ప మనస్ఫూర్తిగా చెప్పిన వ్యవహారాలు మాత్రం కాదు ఇవి. వాళ్ళకి తెలుసు. ఒక మాటలో 2029కి యంగ్ లీడర్స్ ఎవరన్నా వస్తారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం బరిలో కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి. సీఎం బరిలోకి మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారినే ఆదరిస్తారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి సాహసం చెయ్యరండి. వాళ్ళు ఆయన పూర్తి పరిజ్ఞానంతో వాళ్ళు చేస్తున్నారు. ఇంకో 15 ఏళ్ళ పాటు మా కూటమి ఉంటుంది, మళ్ళీ పట్టి చంద్రబాబు నాయుడు గారే నాయకుడు అవుతారని ఆయనే డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన పార్టీలో ఉండే చిన్న చోటా మోటా నాయకులు మాత్రం నువ్వు అయిపోతే నేను ఎక్కేస్తాను నీ వెనకాలన్నట్టుగా వాళ్ళు తయారవుతున్నారు. కానీ అది జరిగే పని కాదు. ఒక మాటలో మాజీ ముఖ్యమంత్రి గారు జనవరి అనంతరం మళ్ళీ బస్సు యాత్ర, నియోజకవర్గ పర్యటన అంటున్నారు. జనం ఏమైనా అవకాశం ఇస్తారు? ఏమంటే నీకు అధికారం ఇచ్చినప్పుడేమో ఆకాశంలో తిరిగి దిగిపోయిన తర్వాత జనంలో తిరుగుతానంటే ఎవరికి కావాలండి అది? నువ్వు ఇంతకుముందు చేసావు, నీ మాటలు నమ్మావు, మేము వేసాము, నిన్ను ఎక్కించావు, మళ్ళీ నువ్వు నాకు కనపడ్డావా? ఆకాశంలో తిరిగావు, పరదాలు కట్టుకు తిరిగావు, చెట్టు నరికావు, కొమ్మలు నరికావు. ఇవన్నీ ఎందుకు వచ్చిందో? శత్రువులు కాదుగా ప్రజలు నీకు ఓటేసిన వాళ్ళు మీ మిత్రులు, నిన్ను నమ్మి ఓటేశారు. నువ్వు చక్కగా వాళ్ళతో చెయ్యి, ఎందుకంటే నీకు భయం ఏముంది? ఏం సార్?